రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం పెట్టుబడులను ఆకర్షిస్తూ 3 ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తోందని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలియజేశారు. టీడీపీ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో ఫిర్యాదుదారుల నుండి స్వయంగా ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఒక తట్టా మట్టి కూడా వేయలేదని అన్నారు. కుప్పంలో 18,000 కోట్ల పెట్టుబడితో 11,000 ఉద్యోగాల కల్పన కోసం చెప్పుల పరిశ్రమను తెస్తున్నామని చెప్పారు. క్రెడిట్ చోరీ చేస్తున్నారని వైసీపీ నేతలు అనటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో నిరంతరం పెట్టుబడులను ఆకర్షిస్తూ 3 ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందేటువంటి విధంగా గత ప్రభుత్వం పూర్తిగా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీసినటువంటి పరిస్థితులు. డ్రాయర్లు తయారు చేసేటువంటి జాకీ కంపెనీ కూడా ఈ రాష్ట్రం వైపు చూసేటువంటి పరిస్థితులు లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందేటువంటి విధంగా గూగుల్ లాంటి సంస్థలు ఒకవైపు విశాఖపట్నంలో లక్షల కోట్ల పెట్టుబడులు పెడతా ఉంటే కుప్పం లాంటి మారుమూల ప్రాంతంలో కూడా ఈరోజు ఫుట్వేర్కి సంబంధించినటువంటి హాసింగ్ కంపెనీ దాదాపు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 11,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి విధంగా ముందుకు రావడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారి ఉక్కు సంకల్పం ఏ విధంగా ఉంటుందో. మనందరికీ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ ఈరోజు చెప్తా ఉన్నారు వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీ అని నాయకులకు చెప్తా ఉన్నాం. జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఉక్కు సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తాపత్రయపడి ఆ కంపెనీని రాయలసీమకు తీసుకొని వచ్చారో మనందరం కూడా ఒక్కసారి గమనించాలి. ఈరోజు ఒక పక్కన ప్రజా సమస్యలకు పెద్దపీట వేస్తూ ప్రతినిత్యం కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని శాసనసభ్యులకు మంత్రులకు ఉపదేశిస్తూ నిత్యం ప్రజావేదికల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా ముందుకు నడవడమే కాకుండా ప్రతి ఒక్క చిన్న సమస్య దగ్గర నుండి రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈరోజు పరిపాలనను ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో అర్థం కాక పూటకొక మాట ఈరోజు చెప్తా ఉన్నాడు. మావీగన్ అంటా ఉన్నాడు. అభివృద్ధి గురించి మాట్లాడితేనేమో క్రెడిట్ చోరీ అంటారు, లేకపోతే సంక్షేమం గురించి మాట్లాడితే మేము చేసిందే అంటారు. ఈ విధంగా చౌకబారు విమర్శలు చేసుకుంటా కాలయాపన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు రాష్ట్ర